వ్యక్తం చేస్తున్నారు. చూడండి క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. రెండు బాక్స్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలోని 4 కీలక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హాలియా, చెండూరు, నందికొండ, చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు. నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేయగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. ఇక్కడ 12 స్థానాలకు గాను 10 వార్డులను హస్తం పార్టీ గెలుచుకోగా బీఆర్ఎస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన చెండూరు మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించింది. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా బీఆర్ఎస్ 3 స్థానాలకు దక్కించుకుంది. ఇక చిట్యాలలో 12 వార్డులకు గాను 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఒకే ఒక్క వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఈ రోజు మొత్తం అంతా కూడా ఉత్కంఠ రేపిస్తుందని చెప్పాలి. ఇక ఆదిలాబాద్ లో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే అప్డేట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలో మాత్రం పోస్టల్ బ్యాలెట్ అయినప్పటికీ కూడా మిగతా రౌండ్ల కౌంటింగ్ మాత్రం కొంచెం మందకొడిగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి, మరికొన్ని చోట్ల మాత్రం ఇంకా కౌంటింగ్ సంబంధించినటువంటి బెండల్స్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మంచిర్యాల కార్పొరేషన్ కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నాం. ఇక్కడ అయితే ప్రస్తుతానికి కౌంటింగ్ సంబంధించినటువంటి బెండల్స్ కొనసాగుతున్నాయి. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ 60 వార్డులు ఉంటాయి. ఇక్కడ 60 వార్డులకు సంబంధించినటువంటి 60,000 ఓట్లను ఒకటేసారిగా 1000 ఓట్ల చొప్పున కౌంటింగ్ చేయనున్నారు. 60 వార్డులకు సంబంధించిన మొదటి రౌండ్, 2 రౌండ్లలో ఈ ఫలితం వెలువడనుంది. ఇప్పటికైతే మొదటి రౌండ్ సంబంధించినటువంటి బెండల్స్ వేస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ మాత్రం స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా ఖానాపూర్ లో సంబంధించినటువంటి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. ఇంకా ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఫలితాన్ని అయితే ఖానాపూర్ నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ముఖ్యంగా కేతన్పల్లిలో మాత్రం ఫలితాలు వెలువడతా ఉన్నాయి. కేతన్పల్లిలో మాత్రం ముఖ్యంగా ఇక్కడ కమ్యూనిస్టులు విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 2 చోట్ల కమ్యూనిస్టు విజయం సాధించారు, 3 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది, 1 చోట కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ ప్రధానంగా మంత్రి నియోజకవర్గం, మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ చెన్నూరు నియోజకవర్గంలో ముఖ్యంగా చెన్నూరు, కేతన్పల్లికి సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్, అదేవిధంగా ఇటు మంత్రి వివేక్ మధ్య హోరాహోరీగా ప్రచారం నుంచి కూడా అనేక వాదోపవాదాలు జరిగినాయి. ముఖ్యంగా కేతన్పల్లి పైన ఎక్కువ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ సందర్భంలో ఇక్కడ కేతన్పల్లిలో తెలంగాణ వ్యాప్తంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు ఉంటే ఇక్కడ మాత్రం కేతన్పల్లిలో బీఆర్ఎస్ వైపు వెళ్ళడం జరిగింది. ఇది కొంతమేర బీఆర్ఎస్ కు సహకరిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయడం వల్ల కొంతమేర ఇక్కడ హోరాహోరీ పోటీ అయితే కొనసాగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది అన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 6 ఫలితాల్లో ముఖ్యంగా 4 ఈ సిపిఐ బీఆర్ఎస్ గెలుచుకోగా 2 చోట్ల మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. చెన్నూరు మున్సిపాలిటీ మాత్రం కొంత కాంగ్రెస్ కి ఎడ్జుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థులే ప్రస్తుతానికి అయితే ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బైసా ఎప్పుడు కానీ ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా కీలకమైనటువంటి మున్సిపాలిటీ. ఎంఐఎం గత 20 సంవత్సరాలుగా ఇక్కడ పాగా వేసింది. ఈసారి దానిని ఎంఐఎం నుంచి బీజేపీ కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ స్వతంత్రుల హవా కనిపిస్తుంది. రెబల్స్ చాలా చోట్ల విజయం సాధిస్తా ఉన్నారు. 5 చోట్ల ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధిస్తే 3 చోట్ల రెబల్స్ విజయం సాధించారు, 2 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు, 1 చోట కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ స్వతంత్రులే కీలకంగా మారున్నారు ఎంఐఎం కు. మరి వీళ్ళను బీజేపీ వైపు వెళ్తారా,
స్వతంత్రులు మరి ఎంఐఎంఐ వెళ్తారా అన్నది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆసిఫాబాద్ లో మాత్రం కొంచెం బీఆర్ఎస్ కు స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగానే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 9 ఫలితాలు విడుదల చేస్తే అందులో 6 ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 3 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాగజ్నగర్ లో మాత్రం స్వతంత్రుల హవా కొనసాగుతుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థులే విజయం సాధించారు. ఒక చోట ఎంఐఎం విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఒక్క చోట బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. కాగజ్నగర్ లో స్వతంత్రులు కూడా కీలకం కానున్నారు. బీఆర్ఎస్ స్వాతంత్రులు కలుపుకొని కాగజ్నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్ సంబంధించి బీజేపీ హవా కొంత కొనసాగుతుంది. ఇక్కడ బీజేపీ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పోటీ ఇచ్చినప్పటికీ కూడా కొంచెం బీజేపీకి ఈ అభ్యర్థులు ఇక్కడ కూడా ఫలితాలు అయితే తుది ఫలితాలు అయితే వెలువడలేదు. కానీ ముందంజలో మాత్రం ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్టయితే బీజేపీ హవా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్లో మాత్రం ఇక్కడ ఊరా ఊరి ఉందని చెప్పుకోవచ్చు. మహేశ్వర్ రెడ్డి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ఈ బీజేపీ ఈ నిర్మల్ మున్సిపల్ కైవసం చేసుకోవడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఫలితం ఇప్పటి వరకు అయితే వెలువడినటువంటి పరిస్థితి లేదు. అక్కడ కూడా కొంచెం మందకొడిగానే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసినట్టయితే కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 2 నుంచి 3 చోట్ల భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. 3 చోట్ల బీఆర్ఎస్ ఇక్కడ వాళ్ళ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. మంచిర్యాల కార్పొరేషన్ మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ బట్టి మనం చెప్తా ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ వచ్చినటువంటి రిజల్ట్ బట్టి మనం చెప్తా ఉన్నాం. కౌంటింగ్ మొదటి రౌండ్ ఒకవేళ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన వెంటనే 2 గంటల్లో అయితే ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే బెండలు వేయడం జరిగింది. వాటిని టేబుల్ మీదకైతే చేర్చడం జరిగింది. వాటిని కౌంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక అరగంటలో ఏ క్షణంలోనైనా కావచ్చు ఈ ఒకటేసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు ఒకటిసారిగా వచ్చే అవకాశం ఉంటుంది. 1000 లోపు ఉన్నటువంటి ఎక్కడైతే వార్డులలో ఉంటారో అక్కడ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. వాటి ఫలితాలు అయితే మనం ఇందాక చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ 1000 కంటే ఎక్కువ ఓట్లున్నటువంటి వార్డులలో డివిజన్లలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 8 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే పోస్టల్ బ్యాలెట్ లెక్కించే ప్రయత్నం చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అయిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్ లో తీసుకువచ్చి వాటిని డ్రమ్లలో వేసి 25 బెండిల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటిని టేబుల్ పైన చేర్చి ఏజెంట్ల సమక్షంలో వాటిని అయితే బాక్స్ లో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లక్షపేటలో మాత్రం కొన్ని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. 3వ వార్డు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ కు సక్రమంగా సీల్ లేదు. సీల్ లేనటువంటి బ్యాలెట్ బాక్స్ ని ఇక్కడ ఇప్పారని చెప్పేసి అక్కడ ఏజెంట్లు కొంచెం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే ఎన్నికల అధికారులు వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. తిరిగి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. కొన్ని చోట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా స్వల్ప ఉద్రిక్తతలు కొంచెం వాగ్వాదాలు చోటు చేసుకున్నప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు ఎవరిని కూడా ఉంచినటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీలతో అభ్యర్థులు అందరూ కూడా క్యాంపులో ఉన్నారు. ముఖ్యంగా మనం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లే ఉన్నారు కానీ అభ్యర్థులు చాలా చోట్ల లేరు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థులను ఇటు మహారాష్ట్రకు తరలించారు. కాంగ్రెస్ అభ్యర్థులను కూడా మహారాష్ట్రకు తరలించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా కొంతమందిని హైదరాబాద్ లో రిసార్ట్స్ కు తరలించారు. ఎక్కడైతే ఉత్కంఠ ఉంటుంది, ఎక్కడైతే ఓరావరి ఉంటుందో అక్కడ కూడా బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితికి వచ్చింది. సాయంత్రం కల్లా ఓవరాల్ గా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు అవసరం పడతాయి, ఎవరు ఎక్కడ ఉంటుంది, స్వతంత్రులు మాత్రం కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బైన్సార్, కాగజ్నగర్ ఇలాంటి ప్రాంతాల్లో కీలక స్వతంత్రులే కానున్నారు. కాబట్టి ఇప్పటికే వాళ్ళను ప్రధాన పార్టీలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు బయటికి వెళ్ళగానే వాళ్ళని తమ వైపు తీసుకెళ్లాలి, తమ క్యాంపుకు తీసుకెళ్లే విధంగా అయితే వాళ్ళు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం ఆదేశానుసారం పోలీసులు కూడా చెప్తా ఉన్నారు, గెలిచిన తర్వాత పట్టణాల్లో ర్యాలీలు చేయకూడదు, డీజేలు పెట్టకూడదు, ఊరేగింపులు చేయకూడదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా పట్టణాల్లో పోలీసులు అలాంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇంకో 1-2 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన పూర్తి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, ఇక్కడ మనం చూసినట్లయితే లోపల అంతా కూడా ఏజెంట్స్ ఉన్నారు, అంతా చూసుకుంటూ ఉంటారు. రిజల్ట్ అనేది లోపల వస్తూ ఉంటుంది. ఈ రిజల్ట్ సంబంధించిన అప్డేట్స్ అనేవి బయటకు వస్తూ ఉన్నప్పుడు కార్యకర్తల్లో కానీ లేదంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కానీ ఉత్కంఠ కానీ ఉద్రేకత కానీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందంటారు? రిజల్ట్ వచ్చే కొద్దీ ఒక రకమైన వాతావరణం అనేది నెలకొంటూ ఉంటుంది.
తప్పకుండా మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠ ఉంటుంది. తమ అభ్యర్థి గెలిచాడా, తమ వార్డు చెందినటువంటి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు చూడొచ్చు. మన కౌంటింగ్ కేంద్రం ఉన్న ఒకసారి మనం చూడొచ్చు. కౌంటింగ్ సంబంధించిన హాల్ ఇక్కడ పైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓవరాల్ గా 60 వార్డులకు సంబంధించినటువంటి ఈ డివిజన్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అంటే రౌండ్ల వారీగా ఇప్పటి వరకు టేబుల్ మీద చేర్చిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కావడంతో ఇప్పటి వరకు బయట ఉన్నటువంటి ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు కౌంటింగ్ అయిన తర్వాత సుమారుగా ఒక 1 అవర్ లోపల పూర్తిగా అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంటుంది. మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ వేసినటువంటి బెండర్స్ ను బట్టి మనం అంచనా వేసి చెప్తా ఉన్నాం. ముందంజలో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరికి ఓట్లు పడుతున్న విషయాన్ని మనం చెప్తున్నాం. అధికారికంగా మాత్రం ఈ బెండర్స్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారి దాన్ని ధృవీకరించిన తర్వాత, కలెక్టర్ ధృవీకరించిన తర్వాత ఎన్నికల సంఘాన్ని పంపిస్తారు. వాళ్ళు తుది ఫలితం బయటటువంటి తుదిగా వాళ్ళు ఫలితం బయటకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మనం చూడొచ్చు. మీరు అన్నట్టుగా 1-2 వార్డు ఎక్కడైతే 1-2 స్వతంత్ర అవసరం ఉన్న చోట కావచ్చు, ప్రధాన పార్టీలకు మెజార్టీ రాని చోట కావచ్చు, అలాంటి సందర్భాలలో ఈ స్వతంత్రులు అవసరం పడతా ఉంటారు. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి, అంటే ముఖ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయడం జరిగింది, తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది, రకరకాల పార్టీల నుంచి కూడా వాళ్ళకైతే గుర్తుకు సంబంధించి హాఫ్ పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ పార్టీలు బీఎస్పీ నుంచి కూడా చాలా మంది స్వతంత్రులు పోటీ చేయడం జరిగింది గుర్తుల కోసం. వాళ్ళందరూ కూడా 1-2 చోట్ల కీలకం కానున్నారు. మరికొన్ని చోట్ల ఎక్స్ట్రా ఓట్లు కూడా ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ఫలితాల తర్వాత ఎక్కడైతే తమ ఓటు అవసరం ఉంటుందో అక్కడ కీలకంగా మున్సిపాలిటీలకు 2-3 చోట్ల తక్కువ వచ్చిన చోట కూడా ఎక్స్ట్రా ఓట్లు కూడా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఆ ఎక్స్ట్రా ఓట్లను అక్కడ కూడా నమోదు చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు సాయంత్రం కల్లా ఈ ఫలితాల తర్వాత ఎక్స్ట్రా ఓట్లు కూడా కీలకంగా ఉంటాయి. 1-2 చోట్ల తగ్గిన చోట స్వతంత్రంతో పాటుగా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా అక్కడ 4 చోట్ల మున్సిపాలిటీస్ ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళ ఎక్స్ట్రా ఓట్లు కీలకం కానున్నాయి. అదే కాకుండా ఎంపీకి సంబంధించి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ ఉంది, ఒకటి బీజేపీ ఉంది. వాళ్ళు ఎక్స్ట్రా ఎక్కడ తక్కువ ఉందో అక్కడ నమోదు చేసుకుంటారు. స్వతంత్ర అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు ఉంటాయి. ఆ 2 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, బీజేపీకి ఉన్నాయి. ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఓటు వేసుకొని కూడా చేసుకోవచ్చు. కాబట్టి 1-2 అభ్యర్థులు కూడా కీలకంగా ఉంటారు. కాబట్టి గెలిచిన అభ్యర్థులు తమ వైపు లాక్కునే ప్రయత్నాలు అయితే ఇప్పటి నుంచే వాళ్ళు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్ ఈ రోజు చాలా ఉత్కంఠభరితంగా ఉంది. మొత్తం అందరూ కూడా ఈ ఎలక్షన్స్ కి సంబంధించి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువైపు కాంగ్రెస్ అలాగే బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకొని వాళ్ళ ఉనికిని చాటుకోవాలి అని చెప్పి ఎలక్షన్స్ అనేవి చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. రిజల్ట్ కూడా అంతే వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పార్టీకి సంబంధించిన రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక దానికి సంబంధించి వరంగల్లో ఏ విధంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి వరంగల్లో సిద్ధంగా ఉన్నారు మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ గారు. చెప్పండి. ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా 12 మున్సిపాలిటీలు ఉంటాయి. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ప్రచారం పోటాపోటీగా ప్రచారం కూడా అదే రకంగా వస్తున్నాయి. మొత్తం 12 మున్సిపాలిటీ 5 చోట్ల బీఆర్ఎస్ తన ఆధిక్యతను స్పష్టంగా కనిపిస్తుంది. మరో 5 చోట్ల కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట, మహబూబాబాద్ సంబంధించి ఇంకా లెక్కింపు అనేది ఆలస్యంగా నత్తనడకన కొనసాగుతుంది. లెక్కింపు స్లోగా జరుగుతుంది. వర్ధనపేటలో 4 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజల్ట్ వస్తే 2 గెలుస్తుంది. మహబూబాబాద్ లో కూడా చాలా స్లోగా నడుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే బీఆర్ఎస్ ఇప్పటికే కేసంద్రం మున్సిపాలిటీని దక్కించుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. పరకాల, భూపాలపల్లి, జనగామలో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్టేషన్ గన్పూర్, నర్సంపేట గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే మరిపెడలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని గెలుచుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందు అదేవిధంగా ములుగు స్టేషన్ గన్పూర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడున్న రిజల్ట్స్ బట్టి చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది పోటాపోటీ కొనసాగుతుంది. బీజేపీ అక్కడక్కడ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఏకపక్షంగా బీఆర్ఎస్ గెలిస్తే చైర్మన్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ గెలిస్తే చైర్మన్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. ఏమైనా తక్కువగా ఉంటే బీజేపీతో అలయన్స్
కల్పిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి బీజేపీ అవసరం బీఆర్ఎస్ కు ఉంటుందా లేదా అనేది ఒకటి చూడాల్సి ఉంటుంది. భూపాలపల్లి కనుక మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి బహిరంగ సభను తెలంగాణలో భూపాలపల్లిలో చివరి బహిరంగ సభ పెట్టారు. బహిరంగ సభలో మాట్లాడారు. పార్టీకి ఓటేయండి అంటే ఆయన అప్పీల్ కూడా చేశారు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేస్తుంది. ఏకపక్షంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతుంది. అదేవిధంగా తొర్రూరుకు సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతుల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ కూడా ఇటీవల నమోదు చేసింది. అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీని కూడా తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 16 వార్డులకు గాను 10 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంటే 6 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది. అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు జనగామ నుంచి. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా డోర్నకల్ అదేవిధంగా మహబూబాబాద్ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఇక్కడ మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. ఆయన నర్సంపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుంటున్నారు. స్టేషన్ గన్పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. ఆయన కూతురు కడియం కాజా ఎంపీగా ఉన్నారు. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసుకోబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే వర్ధనపేటలో క్లీన్ ఫైట్ 2 పార్టీల మధ్య స్పష్టమైన ఫైట్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టుగా తలపడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగరాజు ఉన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆరు రమేష్ ఉన్నారు. ఇటీవలే ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి ఆయన ప్రభావం ఏమైనా ఉంటుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఇంకా 4 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ఇప్పుడు మనం వర్ధనపేట కౌంటింగ్ సెంటర్ లోనే ఉన్నాం. మరో 4 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. ఆ 4 వార్డుల రిజల్ట్ ఎలా ఉంటుందని చూడాలి. ఆ 4 వార్డులకు సంబంధించి కూడా చెరి 2 గెలుచుకున్నట్లయితే మరో 4 వార్డుల కౌంటింగ్ మిగిలి ఉంటుంది. మొత్తం ఇక్కడ 12 ఉన్నాయి. ఆ 4 వార్డుల కౌంటింగ్ వచ్చిన తర్వాత ఎవరు గెలుచుకుంటారని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే నాగరాజ్ ఎక్స్ అఫీషియల్ ఓటు ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ గా ఉన్న బసవరాజ్ సారే కూడా తన ఓటును ఇక్కడే నమోదు చేసుకున్నారు. కాబట్టి ఈ 2 ఓట్లు కీలకంగా పోతున్నాయి. ఎక్స్ అఫీషియల్ తోటి ఏమైనా కాంగ్రెస్ గెలుస్తుందా లేకుంటే బీఆర్ఎస్ ఏకపక్షంగా గెలుస్తుందా, సమంగా వస్తే ఎలా ఉంటుందని చూడాల్సి ఉంటుంది. మహబూబాబాద్ కు సంబంధించి అక్కడ ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు, ఎంపీ మురళీ నాయక్ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా టఫ్ ఫైట్ కనుక వచ్చినట్లయితే సమంగా వార్డులను కాంగ్రెస్ బీఆర్ఎస్ సమంగా గెలుచుకుంటే అక్కడ ఎక్స్ అఫీషియల్ ఓట్లు కీలకంగా పోతున్నాయి. ఇప్పటికే అక్కడ మహబూబాబాద్ లో సిపిఎం అభ్యర్థి ఒక వార్డులో గెలిచారు. కాబట్టి సిపిఎం ఎవరికి మద్దతు ఇస్తుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది స్పష్టంగా కొనసాగుతుంది. 5 మున్సిపాలిటీలో కాంగ్రెస్, 5 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఖచ్చితంగా మున్సిపాలిటీలో జెండాలు ఎగిరైపోతున్నాయి. 2 ఉన్నాయి. ఆ 2 రిజల్ట్ వచ్చినట్టయితే అప్పుడు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి అనుకున్నట్టుగానే మెదక్ తర్వాత బీఆర్ఎస్ కు ఆయుపట్టుగా వరంగల్ ఉంది. ఆయుపట్టుగా వరంగల్ నుండి వరంగల్లో ఫలితాలు బీఆర్ఎస్ తీసుకొస్తున్నాయి. మెదక్ లో ఏకపక్షంగా బీఆర్ఎస్ గెలిస్తే నెక్స్ట్ వరంగల్లో 5 నుంచి 6 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ అనేది కాంగ్రెస్ పార్టీ కేసు గెలుస్తుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ నువ్వు అన్నట్టు కనబడుతున్నాయి. ఈ 3 జిల్లాలు కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ కు మిగిలింది కేవలం మెదక్, వర్ధనపేట, మెదక్ అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే మిగిలింది. మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబడుతుంది. 2వ స్థానంలో బీజేపీ వస్తుంది, 3వ స్థానంలో బీఆర్ఎస్ వస్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మొదటి స్థానంలో అయితే మనకు కాంగ్రెస్ కనిపిస్తుంది అంటారు సుధాకర్ గారు. అయితే రిజల్ట్ కూడా కొంచెం స్లోగా జరుగుతుంది ప్రాసెస్ అని చెప్పి అంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏ టైంకి మనకి కంప్లీట్ గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? 116 మున్సిపాలిటీలకు సంబంధించి సుమారు 70 నుంచి 75 వరకు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి 30 నుంచి 35 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించి 15 నుంచి 20 మున్సిపాలిటీ గెలుచుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్ సంబంధించి ఒక కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం లేదు. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. నల్గొండ కాంగ్రెస్, రామగుండం కాంగ్రెస్, మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. కేవలం నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్ సంబంధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వస్తే, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ వస్తే నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్లను భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. లేదంటే అక్కడ బీఆర్ఎస్ మద్దతుతో 2 కార్పొరేషన్లు కాంగ్రెస్ గెలుస్తుందా లేదా చూడాలి. లేనట్లయితే కాంగ్రెస్
ఎంఐఎం కలిసి అక్కడ గెలుచుకునే అవకాశం, గతంలో మాదిరి గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఫలితాలు అయితే కొంత స్లోగానే వెలువడుతున్నాయి. ఈ ఫలితాలు ఎందుకంటే బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ జరిగింది కాబట్టి మొదటగా కట్టాలి, కట్టిన తర్వాత ఒక్కొక్క వార్డుకు సంబంధించి బండిల్స్ లెక్కించాలి కాబట్టి కొంత స్లోగానే కౌంటింగ్ జరుగుతుంది. మరో గంట నుంచి గంటన్నర వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ మున్సిపాలిటీలు వచ్చే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ మాత్రం ఇవాళ సాయంత్రం